ఎంతో మంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఎంతో మంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు చెప్పేది ఇప్పుడా? మేమైతే ఇక్కడ ఉండట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్. ఏం బుర్రరా నీకు మా లోకం? ఎక్కడికో వెళ్ళిపోయావురా. అవును సార్, ప్రపంచపు అంచుల దాకా వెళ్ళిపోయాను సార్. అక్కడి నుంచి ఒక దూకు సముద్రంలో పడి చస్తావు. జీవితాంతం అటే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం. మర్యాదగా ఈ సీమ వదిలేసి బయటికి పో. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా. ఆడు పెద్ద బోగ్గాడు సార్. మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ప్లస్ అదే కాక వర్షిని ఈ రోజు బలిస్తుంది. వైజాగ్ లో మాతో పెట్టుకోవాలి అందరూ మాయైపోయారు. శవాలు కూడా దొరకలేదు. పీకిలు కోసేస్తా, జాగ్రత్త. అలాగే వర్షిని అగోరి దగ్గర లేదు. ఇలాంటి తంబ్లైన్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేను దున్న పొత్తులా తిని సేఫ్ గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఓకేనా, నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. అమ్మయ్యా, పేడ బెరగడైపోయింది. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తా. మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము. కేదార్నాథ్ లో వెళ్ళిపోతున్నాం. కేదార్నాథ్ లోనే ఉంటాం ఇంకా. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్ని మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇక దేశంలో ఏమీ లేవా? ఇక నుంచి నువ్వు నా తోడివి, నేను నీ నీడని. ఆ ఫెసిలిటీ నాకే ఎందుకు ఇచ్చారు సార్? 2 తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే మా న్యూస్ నే వేస్తున్నారు. ఏంటమ్మా, రాష్ట్రం మొత్తాన్ని నేను ఒక్కడే నాశనం చేస్తున్నట్టు ఇంత కలరింగ్ ఇస్తున్నావు? నీకో దండం, నీ టీవీ నేనుకో దండం అమ్మా. రైట్, అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే శ్రీనివాస్ స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాడు ఫోన్. మరి నోట్ ఆయన వరకు వెళ్తుందో లేదో కూడా తెలీదు. ఖచ్చితంగా గవర్నమెంట్ కనుక సుమోటోగా నిజంగా తీసుకుంటే ఫస్ట్ వాడి ఆధార్ కార్డు, ఆ వెళ్ళిపోయిన వర్షిని ఆధార్ కార్డు కూడా తీసుకొని మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అబ్బా సాయిరామ్. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే చెప్పమ్మా, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. సిగ్గులేదేమిట్రా, నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. వద్దు, ఎంతమంది చేసి చెడిపోయారు నీకు ఎందుకని చెబుతూ ఉంటుందండి. మనం దాన్ని పక్కనెట్టేస్తాం. అర్థమైంది. తప్పు తప్పే, పాపం పాపమే, పండి తీరుతుంది, అనుభవించి తీరాల్సి. ఎదవ బావాడు చెప్తే వించావుడు. రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం? మీరు నిజంగా ఒక అమ్మాయా లేకపోతే అబ్బాయి నుంచి అమ్మాయిగా మారారా? చెప్పను బ్రదర్. చెప్పకుండా వెళ్ళిపోగా